మన పిల్లల గురించి కానీ, మనం సంపాదించే సంపాదన కానీ, ఆస్తులు కానీ గబాలను ఒక్కొక్కసారి బయట చెప్పేస్తామండి. అలా చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ చాణక్యుల వారి నీతి పుస్తకంలో మనకి రాసిపెట్టి ఇచ్చారండి. ఒకసారి మీరు చూడండి, చదివి చాలా బాగుందండి. మంచి లక్షణాలు మనకు అబ్బుతాయి అన్నమాట. ఎవరికన్నా సరే కొంతమందికి అవగాహన లేకోకుండా వాగేసి గబా ఉండే వాళ్ళ కోసం ఇలాంటి బుక్స్ చదవటం వల్ల కొంచెం వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఈ బుక్లో అంత నీతి ఉండిద్దండి. మనం చెప్పేస్తే మనం ఎదుగుదలను మనం ఆపేసుకున్నట్టు. ఇది ఎలా ఆగుతుందో కూడా చెప్తారు. ఈ లక్ష్మీ కటాక్షం అని రాసిపెట్టి కూడా ఉంటాం చూడండి. మనం గోప్యంగా ఎంత ఉంటామో మనకి ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చాణక్యుల వారు అంత చక్కగా వివరణ ఇచ్చారండి. ఈ బుక్ మీరు కూడా చదవండి. నేను 2-3 సార్లు చదివాను. మీకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నాను. అందరికీ గబాల్ని అవగాహన రాదు కదండి లైఫ్ మీద. కొత్తగా కాపురం చేసుకునేవాళ్ళు, కొంతమంది పిల్లలు, టీనేజ్ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటారు. తెలియదు కదా చిన్న వయసులో. మనకి ఎలా వస్తుంది అవగాహన అన్నీ? ఇలాంటి బుక్స్ అన్నీ చక్కగా చదువుకుంటాం వల్లే మనకి అవగాహన వస్తుంది. ఇది నిజమండి. నేను ఇలాంటివి చూసి ఇలాంటివి చదివిన తర్వాతే మెచ్యూరిటీగా ఎదిగానన్నమాట. అందుకని మీకు కూడా చెప్తున్నాను. ఈ చాణక్యుల వారి నీతి పుస్తకం కూడా చాలా మహా అద్భుతం అండి. సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన మాటలు మీకు ఓకే అనిపిస్తే.